అక్కడ నుంచి అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. 10th గ్రేడ్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అని ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఇందాక నేను చెప్తున్నాను ఇవి ఇందాక మీకు చూపించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసి కొండాపూర్లో. ఎక్కడుందండి అది కొండాపూర్లో? ఎగ్జాక్ట్ ఇప్పుడు ఫతేనగర్లో ఉంది, అప్పుడులో కొండాపూర్లో స్టార్ట్ చేసి ఇక్కడ యూనిఫామ్స్ ఏవైతే కావాలో పిల్లలకి వీళ్ళ చేత కుట్టించాం. ఈ అమ్మాయిల చేత అండ్ వాళ్ళ మదర్స్ చేత. సో ఇది చాలా బాగుండింది. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్ మీద స్టార్ట్ చేశాం. హెచ్ఎస్బిసి లాంటి సంస్థలు మాకు హెల్ప్ చేస్తున్నాయి దానికి. అమ్మాయిలు ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతున్నారో వీళ్ళకి చూసుకుంటున్నాం, బాగానే ఉంది. వాట్ అబౌట్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు టు కంటిన్యూ ఎడ్యుకేషన్? మనలానే మంచి కాలేజెస్లో మంచి స్కూల్స్లో చదవాలనుకుంటారు కదా, దానికి కెరియర్ సాథీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశాం. 10th తర్వాత మెరిట్ ఉండి నీడున్న విద్యార్థులను తీసుకొని త్రూ అవుట్ దేర్ ఎడ్యుకేషన్ మనం 6 years ఫండ్ చేస్తాం, మెంటరింగ్ ఇస్తాం. సో ఇలాంటి అమ్మాయి కళ్యాణి అని ఒక అమ్మాయి ఐఎం కోజికోడ్, ఐఎం ట్రిచిలో కంప్లీట్ చేసి మొన్ననే. ఈ అమ్మాయి మళ్ళీ వాలంటీర్ అయింది. త్రిష అనే అమ్మాయి స్పోర్ట్స్లో, త్రిష గొంగడి, ఆమె భద్రాచలంలో పికప్ చేశాం. ఈ అమ్మాయి నౌ వరల్డ్ కప్ అండర్-19లో ప్లే చేసి ఇండియా వరల్డ్ కప్ విన్ అయింది దాంట్లో. ఇట్లా అన్ని ఫీల్డ్స్లో, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ అన్నింటిలో కూడా చేస్తాం. ఓకే, ఇది బాగానే ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరికి రావట్లే కదా ఉద్యోగం, మీకు తెలుసు. వివేకానంద ఏం చెప్తున్నారు? ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ వేర్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. కానీ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ అనేటట్టు మనం మన ట్యాక్స్ పేయర్స్ మనీతో, మీరు నేను పే చేసే ట్యాక్స్ మనీతో మనం అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోగలిగామా? లేదు కదా, అబ్సల్యూట్లీ లేదు. అందువల్ల మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో టైఅప్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాం ప్రతి చోట. ఇందులో ఒక 250 to 300 యూత్ని తీసుకొని ఆ యూత్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాం మనమే, మన ద్వారా ప్లేస్ అవుతారు. ఇది సైకిల్ అనమాట. చూడండి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇంక్లూడింగ్ ఫోకస్ ఆన్ గర్ల్స్ అండ్ విమెన్. ఈఈజీ అంటాం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, గివ్ బ్యాక్. జీ అంటే వీళ్ళే మళ్ళీ గివ్ బ్యాక్ ఇస్తారు. సో ఇప్పుడు మనకు 30 లక్షలు అలా అయ్యాయి. హెల్త్లో మీకు ఐసీయూస్ గురించి చెప్పాను, దాంతోపాటు ఏదైనా ఫ్లడ్స్ అలా వస్తున్నప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్, ఈ మూడింటిని ఫోకస్ చేసుకుంటూ వచ్చాం అంజలి. అవును, మన దేశంలో ఉన్నదే ప్రాబ్లం ఉన్నదే ఎక్కడండి? ఎగ్జాక్ట్లీ, మీరు చాలా బాగా చెప్పారు. దేశంలో మన ప్రాబ్లం ఉంది అది. మనం ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆర్థికంగా ఇండియా నెంబర్ 5లో ఉంది అని మనకి ఇప్పుడు తెలుసు. మొత్తం ప్రపంచంలో 193 కంట్రీస్లో నెంబర్ 3కి వెళ్ళిపోతామంట. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్లో ఇప్పటికి కూడా ట్రైబల్ ప్రాంతాల్లో మీకు తెలుసు కదా, అవును, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సరైన వస్తువులు లేక చనిపోతుంది. దీనిలో నెంబర్ మీకు తెలిసిందా, మీ దృష్టికి వచ్చిందా? మన హ్యూమన్ డెవలప్మెంట్లో మన ర్యాంకింగ్ నెంబర్ తెలియదు, 131. 131 out of 193. సో మనం ఏమంటున్నామంటే, ఎలా అయితే దీంట్లో కూడా మన స్వాతంత్ర ఉద్యమం టైం అప్పుడు మనందరం ఓన్లీ పొలిటీషియన్స్ మీద పెట్టుకోకుండా మనందరం ఎలా అయితే ఒక కామన్ గోల్ పెట్టుకున్నాం, ఇండిపెండెంట్ ఇండియాలో ఉండాలి, అలా పెట్టుకున్నాం, అయ్యింది. అలానే మనం 1.4 బిలియన్ పాపులేషన్ కూడా ఈసారి డెవలప్డ్ ఇండియాలో ఉండాలి. కానీ ఇప్పుడు మీ కాన్సెప్ట్ చూసాక నాకు మనసులో ఒకటి అనిపించింది, చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టు 1.5 బిలియన్ పీపుల్ మన ఇండియాలో ఉంటే ఒక్కరోజు ఒక్క మనిషి ₹1 మన దేశాన్ని మనమే బాగు చేసుకొచ్చేమో అసలు. ఎందుకంటే ఇంత ట్యాక్స్లు కడుతున్నాం, ఏమిటండి ఉపయోగం అని చెప్పండి. ఇవాళ పేపర్లో ఒక చిన్న వర్షానికే రోడ్లు పోయాయంటే నాకు నవ్వొచ్చింది. అసలు ఇంత ట్యాక్సులు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి క్వాలిటీ లేని ఎడ్యుకేషన్, క్వాలిటీ లేని హెల్త్, మనమే క్వశ్చన్ చేసుకోవాలి. నిర్మాణం ఏం బిలీవ్ చేస్తుంది? ఎవరు వచ్చినా అదే చేస్తున్నారు కదండి, ఏం చేద్దాం? అది మనమే ఓటేసి మనమే ఫామ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ దీనికి నేను ఒక చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ మీకు ప్రజెంట్ చేస్తాను. దీని ద్వారా పీపుల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. సేమ్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు మీకు ఎప్పుడైనా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ తర్వాత గవర్నమెంట్స్, పొలిటీషియన్స్ వచ్చారు, కానీ ఆ ముందు చూడండి, ఇట్స్ ఎ పీపుల్ మూవ్మెంట్. పీపుల్ మూవ్మెంట్ ప్రిసీడెడ్ పొలిటికల్ నెరేటివ్. పీపుల్ మూవ్మెంట్ డిసైడెడ్ వాట్ పొలిటీషియన్స్ వాంట్. అట్లా మనం కూడా చాలా చైతన్యంగా మన స్కూల్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన హెల్త్ సిస్టమ్ మీద బాధ్యతగా ఉంటే మనము చక్కగా ఈ మూమెంట్, ఇప్పుడు ₹1 అన్నారు చూడు, ఎంత బ్యూటిఫుల్. అసలు వెంకట్, మేము అందరం కూడా సేవ్ ₹1 per day అంటే ఎంత ఇష్టం. ₹30 బ్యూటిఫుల్ థింగ్స్ చేయొచ్చు. ఇట్లా మనం ముందుకెళ్తూ మనము ఓటేసేటప్పుడు
అండ్ తర్వాత కూడా అకౌంటబుల్గా మనము మన ప్రభుత్వాలను చేయించుకోగలిగితే మాకు ఇది కావాలని మనం చేసుకోగలిగితే డెఫినెట్లీ సాధ్యం. మన దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐలు, మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. మీ వీడియోస్ కూడా చూస్తారు వాళ్ళు. ఎవరైనా సరే మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఒక సారీ చెప్పాలి మీకు. నేను బయట ఎక్కువ స్టడీ చేయకపోవడం వల్ల, ఎక్కువ యూట్యూబ్ చూడకపోవడం వల్ల నాకు కొంచెమే పరిచయం మీరు. కానీ అంజలి గారితో ఇంటర్వ్యూ అంటే మంచిగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐస్ కూడా. అయితే ఎవరైనా సరే నిర్మాణంలో ఒక ఏమంటారు వచ్చి భాగం కావాలి అని అంటే వాళ్ళు ఏదైనా డొనేట్ చేయొచ్చు, లేదా వాళ్ళు వచ్చి సర్వీస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యా, ఎగ్జాక్ట్లీ. సో రెండూ వాల్యుబులే. చేసే చేతులు లేక చాలా ఎగ్జాక్ట్లీ, డబ్బు కన్నా కూడా చేసే చేతులు లేని సందర్భాలు నేను ఎక్కువ మంది చూస్తూ ఉంటాను. ఎక్కడో ఎందుకు మొన్న పాండమిక్లో చేతిలో ఎన్ని లక్షల కోట్ల డబ్బులున్నా నా అనే మనిషి లేక పక్కన ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. ఒక చిన్న అంత పెద్ద ఒక పాండమిక్ వచ్చింది అని అంటే కనీసం మనిషిని చూడడానికి పక్కన ఉండడానికి భయపడి చచ్చారు, ఎవరి ప్రాణం ఏం పోతుందో అని. సో అల్టిమేట్లీ ఏంటంటే చేసే చేతులు ఎప్పుడు సేవ అనేది ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటుంది, ఎవరెస్ట్ స్థాయిలో ఉంటుంది అన్డౌటెడ్లీ. డబ్బు కన్నా కూడా ఎప్పుడైనా సరే ఉంటుంది. ఎన్ఆర్ఐస్ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఎన్ఆర్ఐస్లో మనకి యుఎస్లో ఒక 8 చాప్టర్స్ ఉన్నాయి. బే ఏరియా, సియాటల్, డాలస్, తర్వాత వాషింగ్టన్ DC, షార్లెట్, ఇలా పెద్ద దగ్గర మన నిర్మాణ చాప్టర్స్ ఉన్నాయి. దట్స్ వెరీ నైస్ అండి. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు ఒక నేషన్ వైడ్ మీ ఇంటర్వ్యూ ద్వారా అండ్ రెగ్యులర్గా మీ అందరం టీం నిర్మాణ్ ఎలా అయితే భూదాన్ ఉద్యమం ఆచార్య వినోబా భావే గారు స్టార్ట్ చేసి భూదాన్ పోచంపల్లిలో స్టార్ట్ చేసి 1.5 అరౌండ్ lakh of acres ల్యాండ్లెస్ పీపుల్కి ఇచ్చారో, అట్లా టీం నిర్మాణ్ ఒక వ్యక్తిగా కాదు, ఒక టీం నిర్మాణ్గా మేము కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చాం. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఏంటి అంటే గివ్ బ్యాక్ టు జన్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నా జన్మభూమి విజయనగరం జిల్లా, నా కర్మభూమి హైదరాబాద్ తెలంగాణలో, నా జ్ఞానభూమి రాజస్థాన్లో జుంజును అనే డిస్ట్రిక్ట్ పిలాని. సో ఇప్పుడు నేను 3 ప్లేసెస్లో కూడా నేను ఏ ఫీల్డ్ అని ఉండే, మీరు జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్గా మీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటికి మీరు చేయాలనుకుంటే, నేను నా ప్లేస్లో చేయాలనుకుంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ప్లేస్లో చేయాలనుకుంటే, ఒక హోమ్ మేకర్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో చేయాలనుకుంటే మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దాని పేరు నిర్మాణ్.org అని పెట్టాం. సో మన నిర్మాణ్.org ద్వారా ఎవరన్నా ఎక్కడున్నా ఎలాంటి నమ్మకం ప్రాబ్లం లేకుండా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ గివింగ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉంది 25,000 to 30,000 రూపీస్ పర్ ఇయర్. ఒక స్కూల్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక 5 to 10 lakhs పర్ ఇయర్. ఒక విలేజ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక 25 lakh to 30 lakh పర్ ఇయర్. ఈ విధంగా మనం ఒక డిజైన్ చేసాం ప్రోగ్రామ్. ఒక ఇండివిజువల్ అయినా ఒక కార్పొరేట్ సంస్థ అయినా చేసుకోవచ్చు. ఎంత మంచి ట్రాన్స్పరెన్సీ ఇస్తామంటే మనం, మీరు స్విగ్గీ యాప్ చూసుకోండి. స్విగ్గీ యాప్లో ఫస్ట్ మీరు డిస్కవర్ చేసుకుంటారు ప్యారడైజ్ హైదరాబాద్లో బిర్యానీ అంటే 2-3 వస్తాయి. దాని తర్వాత సో మన దగ్గర కూడా మీరు ఏ జిల్లాలో చేయాలనుకున్నా అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు బిర్యానీ అని సెలెక్ట్ చేసుకునే, గర్ల్ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్స్ మీకు పాపులేట్ అవుతాయి. మీది ఏ జిల్లా? మీ సొంత హైదరాబాద్ మీది? ఎక్కడ నుంచి మీ సొంత జిల్లా ఎక్కడ? మీ జన్మభూమి ఈస్ట్ గోదావరి అండి. ఓకే, సో మీకు కూడా అంతే, ఈస్ట్ గోదావరి, ఇక్కడ హైదరాబాద్ కర్మభూమి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి అని కొట్టి అక్కడ గర్ల్ ఎడ్యుకేషన్ అని కొడితే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రువల్ హైజీన్ లో గర్ల్స్ కి శానిటరీ ప్యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు US లో ఉన్నారు అనుకోండి, లేకపోతే ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నారు, 30,000 రూపీస్ ఆర్ $300 అనుకోండి. మీరు ఇచ్చాక అది కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీతో అక్కడికి వెళ్ళినంత వరకు మనం ట్రాక్ చేసి మీ చేతుల ద్వారా ఇప్పించి, జూమ్లో అండ్ మీ సన్నిహితులతో ఇప్పించి, అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ $300లో $30, 30,000 రూపీస్లో 3,000 మిగిలితే దాన్ని ఎలా చేయాలి అని మీకు క్వశ్చన్ అడిగే సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాం మేము. అంటే మీరు శానిటరీ నాప్కిన్స్ అన్నారని అంటున్నాను. చిన్నజీవి స్వామి వారు మట్టిలో చాలా అంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయని శానిటరీ నాప్కిన్స్ ఒకటి ఏపీలో అంత ప్రొడక్షన్ అది అవుతుంది, తెలుసా? మీకు ఏమన్నా ఐడియా ఉందండి? ఐడియా ఇది నా దృష్టికి రాలేదు. వారు తయారు చేస్తున్నారు అండ్ చాలా మంచి క్వాలిటీ తోటి. అది కూడా అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ అంతా కూడా మనకు మట్టిలో కలవకుండా
ఒకలాంటి ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. సో డాట్స్ని కలిపే అదృష్టం నాదే యాక్చువల్లీ అల్టిమేట్లీ. నాకు చాలా డాట్స్ నే కలుపుతున్నారు. అదొకటి. సరే, సేవ చేయాలనుకునే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళు డొనేట్ చేయాలనుకున్న కనెక్ట్ అవుతారు, కానీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎలా మీకు కనెక్ట్ అవ్వాలి? సో మనకి నిర్మాణ్ హెల్ప్ లైన్ ఉంది. ఓకే. 180042522426 ఈ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్. మీకు నెంబర్ కూడా అంటే పంపిస్తాను. ఎలాంటి వాళ్ళు అర్హులు? సో